అది రామచంద్రాపురం అనే అందమైన పచ్చని పల్లెటూరు. ఆ గ్రామంలో లక్ష్మి, రామయ్య అనే దంపతులు ఉండేవారు. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అన్నారు కదా! వాళ్ళు పేదవారైనా సరే, చిన్న ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకునేది లక్ష్మి. తన మనస్తత్వం ఎలా ఉండేది అంటే, మనకి భవిష్యత్తులో ఏదైనా ఆపద వస్తే సమయానికి ఎవరూ ఆదుకోరు. అందుకని ఒకరి దగ్గర చేయి చాచడం కంటే, మనమే ముందు చూపుతో జాగ్రత్తగా నడుచుకోవాలి అని అనుకుంటూ ఉండేది. రామయ్య పొలంలో కూలి పని చేస్తూ ఉండేవాడు. రామయ్య ఎలా అనుకునేవాడు అంటే, ఏ రోజు కష్టం ఆ రోజే మనం సుఖపడాలి. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో కూడా తెలీదు. భవిష్యత్తు గురించి మనకెందుకు అని అనుకుంటూ ఉండేవాడు. తను రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు లక్ష్మికి ఇంటి ఖర్చుల కోసం ఇస్తూ ఉండేవాడు. లక్ష్మి అందులో కొంచెం డబ్బు తీసి దాచిపెడుతూ ఉండేది. అలాగే తను బియ్యం కడిగేటప్పుడు కూడా ప్రతిరోజు ఒక పిడికిడు తీసి దాచిపెడుతూ ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో బియ్యం లేకపోతే కనీసం పిల్లలకైనా అవి ఉపయోగపడతాయని తన ఉద్దేశం. వాళ్ళు పేదవాళ్ళైనా కూడా ఏ లోటు లేకుండా చాలా సంతోషంగా ఉండేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అలా ఒకరోజు అనుకోకుండా వాళ్ళ పాప బడిలో ఆడుకుంటూ కాలు జారి పడిపోతుంది. చాలా పెద్ద గాయమవుతుంది. ఈ విషయం తెలుసుకున్న రామయ్య డబ్బులు లేవని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి తన దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి రామయ్యకు ఇస్తుంది. పాపని ఆస్పత్రిలో చూపించి తిరిగి వస్తుండగా రామయ్య ఇలా అంటాడు. నేను ఎవరినడిగిన సమయానికి నాకు డబ్బు ఇవ్వలేదు లక్ష్మి. నువ్వు డబ్బు దాచిపెడుతుంటే అంత అవసరమే లేదు, రాదు అని నవ్వుకునేవాడిని. కానీ ఈ కష్ట సమయంలో నువ్వు దాచిన ఈ కొద్ది డబ్బే మన కుటుంబానికి పెద్ద ఆశగా మారింది అని గర్వంగా భార్యను చూసి నవ్వుతూ ఇలా అంటాడు. నువ్వు కేవలం ఇల్లాలివి మాత్రమే కాదు, మన కుటుంబానికి రక్షకురాలివి అని. ఆమె మౌనంగా చిరునవ్వు నవ్వింది. ఎందుకంటే ఆమెకి తెలుసు, ముందు చూపు ఉంటే ఏ కష్టమైనా తేలిక అవుతుందని. చూశారు కదా ఫ్రెండ్స్, ఇల్లాలి ముందు చూపు డబ్బు దాచడంలో కాదు, కష్టకాలంలో కుటుంబాన్ని కాపాడటంలో ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.